మీట్ ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ఉద్దేశం, నిన్న సిపిఐఎంఎల్ మాస్ లైన్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాపై సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీపై అనేక తప్పుడు ఆరోపణలు చేయడం అనేటువంటి జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవ విషయాల్ని పక్కదారి పట్టించడానికి మాస్ లైన్ పార్టీ తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నది. వాస్తవాల్ని మీడియా మిత్రుల ద్వారా ఈ సమాజానికి తెలియజేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తారీఖున సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు, కంట్రోల్ కమిషన్ చైర్మన్ అయినటువంటి కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న పుస్తక ఆవిష్కరణ సభని వారి కుటుంబ సభ్యులైనటువంటి కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న జీవిత సహచరి అయినటువంటి కామ్రేడ్ విమలక్క, తన కుమారుడైనటువంటి పావెల్, కోడలైనటువంటి కీర్తి పుస్తకావిష్కరణ సభని 16వ తారీఖు భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించడం అనేటువంటి జరిగింది. సభకు అన్ని వర్గాలని, అన్ని పార్టీలని, విద్యార్థుల్ని, మేధావుల్ని ఆహ్వానించారు. అందులో భాగంగానే మా పార్టీ కూడా అందులో పాల్గొనడం అనేటువంటి జరిగింది. ఆ పాల్గొన్నటువంటి సందర్భంలో మా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకులు ఆ సంతాప సభలో మాట్లాడారు. మాట్లాడినటువంటి అంశం ఏమిటి, కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మరణించడానికి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను విమలక్క ఆ స్క్రీన్ మీద చంద్రశేఖర్ అన్న మాట్లాడినటువంటి మాటల్ని ప్రదర్శించింది. పార్టీ రాష్ట్ర నాయకుడు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వి ప్రభాకర్ తోటి చంద్రశేఖర్ అన్న ఆత్మహత్య చేసుకునే ముందు 13 నిమిషాలు మాట్లాడటం అనేటువంటి జరిగింది. అందులో దాన్ని ఆ స్క్రీన్ మీద విమలక్క ప్రదర్శించింది. ఆ సందర్భంలో చంద్రశేఖర్ అన్న మాట్లాడినటువంటి మీకు కూడా పెడతాము, అందరం పరిశీలించవచ్చు. అందులో చాలా క్లియర్గా తను మాట్లాడాడు. నన్ను పార్టీ వేధింపులకు గురి చేస్తుంది, అవమానాలకు గురి చేస్తుంది, చిన్న చిన్న విషయాలలో కూడా నన్ను పక్కకు పెడుతుంది, నాకు బాధేస్తుంది, మనోవేదనకు గురవుతున్నాను, బాగా ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి అనేక ఆవేదన పూరితమైనటువంటి మాటలు తోటి కామ్రేడ్స్ తోటి మాట్లాడినటువంటి వీడియోని అందులో ప్రదర్శించడం అనేటువంటి జరిగింది. ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భంగా జరిగినటువంటి సభలో వాళ్ళ పార్టీ రాష్ట్ర నాయకుడే గుర్రం అచ్చయ్య గారు ఆ సభలోనే మాట్లాడిండు. చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడానికి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి నా ముందు మాట్లాడిండు, కానీ చేసుకుంటాడని చెప్పి నేను అనుకోలేదు, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళినా అనేటువంటిది ఆ రోజు తను కూడా ప్రకటించడం అనేటువంటి జరిగింది. అంటే చంద్రశేఖర్ అన్న ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటో, హత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డడో, 50 సంవత్సరాలు విప్లవోద్యమంలో పనిచేసినటువంటి అనేక ఆటుపోట్లని ఎదుర్కొన్నటువంటి ఒక కామ్రేడు ఆత్మహత్య ఆ విధంగా ట్రైన్కి ఎదురుపోయి తను ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు దాపురించింది, దీనికి మాస్ లైన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మా పార్టీ నాయకత్వం ఆ సభలో మాట్లాడటం అనేటువంటి జరిగింది. అది మా బాధ్యత అనేటువంటిది మేము అనుకున్నాం. ఎందుకు అనేటువంటిదంటే, ఒక 50 సంవత్సరాల విప్లవోద్యమంలో సుమారు 48 సంవత్సరాలు కలిసి పనిచేయటం అనేటువంటి జరిగింది. 48 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి కామ్రేడ్స్ ఆ విధంగా ఆత్మహత్య చేసుకుంటే సాటి విప్లవకారులుగా స్పందించాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. కాబట్టి మేము స్పందించి ఆ సభలో మాట్లాడటం అనేటువంటి జరిగితే వాళ్ళు అసందర్భోచితంగా ఆ విషయాలకు సమాధానాలు చెప్పాల్సినటువంటి మాస్ లైన్ వాటిని వక్రీకరించి గతంలో మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మదన్న మాట్లాడినటువంటి ఒక సభలో మాట్లాడినటువంటి ఒక వీడియోని ఈ సందర్భంగా ప్లే చేస్తూ ఆనాడు ఏం మాట్లాడిండు, ఈనాడు ఏం మాట్లాడుతుండు అని చెప్పేసి ఒక వీడియోని వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. మేము వాస్తవంగా ఆ రోజు ప్రకటించాం, నిన్న సభలో ప్రకటించాం, ఈ సందర్భంగా మీడియా ముందు కూడా మేము ప్రకటించడం అనేటువంటి జరుగుతూ ఉంది.
మాస్ లైన్కు మాకు రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉన్నటువంటి వాస్తవం. పార్టీ చీలిక సందర్భంగా కూడా రెండు రాజకీయ అభిప్రాయాల మధ్య సహజంగానే చర్చలు అనేటువంటిది ఉంటాయి. అది అనివార్యం. ఆ సందర్భంగా మా రాజకీయ అభిప్రాయాలని మేము ఓనప్ చేసుకొని మాట్లాడటం అనేటువంటిది కూడా సహజంగా ఉంటది. వాళ్ళ రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది ఉంటుంది. ఇది రాజకీయ సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం. ఆ తర్వాత మేము చంద్రశేఖర్ అన్న ఆత్మీయులుగానే అన్యోన్యంగా కలిసి ఉన్నటువంటి సందర్భం అనేకం ఉన్నది. పార్టీ చీలిక సందర్భంలో పార్టీ రాజకీయ విధానాలకు భిన్నంగా పార్టీని చీల్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది పార్టీలో ఏ రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నా ఒక వేదికలో చర్చించుకొని పరిష్కరించుకొని విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఒక కర్తవ్యం ఉంటుంది తప్ప రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన పార్టీల్ని చీల్చడం అనేటువంటిది అది పాలక వర్గాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఆనాడు మేము ప్రకటించాం. పార్టీలు చీలిక అనేటువంటిది అది పాలక వర్గాలకే ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆనాడు మాట్లాడినటువంటి మాట అదే. చంద్రశేఖర్ అన్న పార్టీని చీల్చడంలో తన భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి అనేటువంటిది మేము మాట్లాడాం. నిన్న కూడా మేము మాట్లాడినాం. చంద్రశేఖర్ అన్నకు మాకు రాజకీయ భిన్నాభిప్రాయాలు అనేటువంటిది ఉన్నవి. ఆ రాజకీయ భిన్నాభిప్రాయాల సందర్భంగా జరిగినటువంటి అనేక చర్చలలో కూడా ఏనాడు కూడా చంద్రశేఖర్ అన్న నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను ఈ పార్టీలో ఇమడలేను ఉండలేను అని చెప్పేసి ఏ కామ్రేడ్ ముందు కూడా తన ఆవేదనని వ్యక్తం చేసినటువంటి స్థితి లేదు. ఉంటే మాస్ లైన్ వాళ్ళని బహిరంగంగా ప్రకటించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అది లేదు. చీలిన 2 సంవత్సరాల్లోనే తను అంత మనోవేదనకి గురి కావడానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం, అడిగాం ఆ విషయాన్ని. మళ్ళీ మాస్ లైన్ వాళ్ళు బహిరంగ విచారణకు సిద్ధంగా అండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్థితి ఉంది. బహిరంగ విచారణకి ఎందుకు? మీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడితోటి చంద్రశేఖర్ అన్న మాట్లాడినటువంటి 13 నిమిషాల వీడియో ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే సందర్భంలో తను చనిపోయినప్పుడు గుర్రం అచ్చయ్య గారు మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో చక్కర్ కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా దానికంటే భిన్నంగా ఇంకా బహిరంగ విచారణ ఏం విచారణ చేస్తారు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి దాని నుంచి పక్కకు పోతున్నటువంటి స్థితి ఉన్నది. విప్లవోద్యమంలో తప్పులు అనేటువంటి జరుగుతూ ఉంటాయి, సహజమే. కానీ వాటిని ఆత్మ పరిశీలన చేసుకొని బహిరంగంగా ప్రకటించడం అనేటువంటిది విప్లవకారుల యొక్క లక్షణం. ఆ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ప్రతి విప్లవకారుడికి ప్రతి విప్లవ పార్టీకి ఉండాలి. లేకుండా వక్రీకరించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. నిన్న సభలో విమలక్క, చంద్రశేఖర్ అన్న కుమారుడు పావేలు కొన్ని ప్రశ్నల్ని మాస్ లైన్ పార్టీకి వేయటం అనేటువంటిది జరిగింది. వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. మేము మాట్లాడినటువంటి మా నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరిస్తూ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మాస్ లైన్ పార్టీ విమలక్క మాట్లాడినటువంటి లేదా ఆ ఆడియోకు లేదా పావేలు వేసినటువంటి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అదే సందర్భంలో ఇవాళ పుస్తక ఆవిష్కరణ సభకు మాస్ లైన్ పార్టీని కూడా చైర్మన్ కదా, ఆ సందర్భంగా వేసినటువంటి పుస్తక ఆవిష్కరణ సభకు మాస్ లైన్ నాయకులు ఎందుకు హాజరు కాలేదు? కాకపోవడంలో ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి? అంతేకాకుండా వాళ్ళు హాజరు కాకపోవటమే కాకుండా వాళ్ళ శ్రేణుల్ని కూడా ఆ సభకు హాజరైతే మీ మీద చర్యలు తీసుకుంటాం, మిమ్మల్ని బహిష్కరిస్తాం, ఎవరైనా ఆ సభకు హాజరైతే మిమ్మల్ని బహిష్కరిస్తామని చెప్పేసి అంత తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆ పార్టీకి? అందులో ఎలాంటి పొరపాట్లు గనక జరగకపోతే ఆ విధంగా వాళ్ళ క్యాడర్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఆ పార్టీకి ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం అనేటువంటి జరుగుతుంది. అందుకే మిత్రులారా, మేము 50 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో 48 సంవత్సరాలు మా పార్టీతో కలిసి ఉన్నాడు కాబట్టి మేము మాట్లాడటం అనేటువంటిది మా హక్కుగా భావిస్తూ ఉన్నాం. సమీక్ష చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేయటం అనేటువంటిది కూడా మా బాధ్యతగా మేము భావించే ఆ విధంగా మాట్లాడటం అనేటువంటి జరిగింది. దాన్ని పక్కకు పట్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి మాస్ లైన్ పార్టీ ప్రయత్నం చేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా మాస్ లైన్ పార్టీని మేము కోరుతా ఉన్నాం, ఆ ఘటన జరగటానికి, తను అకాల మరణం చెందటానికి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటో
భావ్య ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబమే కారణం అని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటిది కాదు. 50 సంవత్సరాలు విప్లవోద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు ఆత్మహత్యకు కుటుంబాన్ని నిందించడం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పేసి మా పార్టీ ఆనాడు మాట్లాడింది, నిన్న మాట్లాడింది. ఈ రోజు కూడా మేము అదే ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. మాస్ లైన్ మాట్లాడుతున్నటువంటి తప్పుడు మాటలు ఏదైతే ఉన్నాయో ఆ క్యాడర్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ క్యాడర్ని కూడా